హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది ఇంగ్లీష్ ప్యారడైజ్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వేణు. సో ఈ వీడియోలో మీరేం నేర్చుకోబోతున్నారంటే తెలంగాణ స్టేట్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వొకేషనల్ ఇంగ్లీష్. సో మనకి ఫస్ట్ ఇయర్ వొకేషనల్లో అయినా జనరల్లో అయినా ఈసారి ప్రాక్టికల్స్ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల సో సిలబస్లో కొన్ని టాపిక్స్ డిడక్షన్ చేశారు లేదా తీసివేయడం జరిగింది. సో అవి తీసివేయంగా కొన్ని టాపిక్స్ తీసివేయంగా సో ఉన్న టాపిక్స్ ఏంటి, ఎన్ని మార్క్స్ ఉన్నాయి, ఎన్ని గంటల ఎగ్జామ్ ఉంది, ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి పేపర్లో. సో కొంతమంది స్టూడెంట్స్ ఏం చేశారు అంటే రీసెంట్గా నేను ఒక వీడియో చేశాను, టీఎస్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ జనరల్కి సంబంధించి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉందో చెప్పడం జరిగింది ప్రీవియస్ వీడియోలో. సో కొంతమంది ఏం చేశారంటే జనరల్ వాళ్ళకి చెప్పారు సార్, మరి వొకేషనల్ వాళ్ళకి 2024 క్వశ్చన్ పేపర్ మోడల్, వొకేషనల్ వాళ్ళకి క్వశ్చన్ పేపర్ మోడల్ చెప్పండి లేదా ప్యాటర్న్ చెప్పండి, ఎన్ని మార్క్స్ ఉన్నాయో చెప్పండి, ఒక వీడియో చేయమని అడిగారు. సో అందుకోసమే నేను ఈ వీడియో చేయడం జరిగింది. ఈ వీడియోకి సంబంధించి ఓవరాల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ముందు మీరేం చేయాలంటే, మీరు ఫస్ట్ టైం కనుక నా వీడియో ఇప్పుడు కనుక చూస్తున్నట్టయితే సో ఇంతవరకు మీరు నా యూట్యూబ్ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఎండింగ్లో. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కావాలంటే షేర్ కూడా చేయండి. సో రైట్ ఫ్రెండ్స్, ఆలస్యం చేయకుండా తెలంగాణ స్టేట్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వొకేషనల్ ఇంగ్లీష్ 2024 క్వశ్చన్ పేపర్ మోడల్ని ఇప్పుడు మనం చూద్దాం. సో అసలు ఎన్ని మార్క్స్ ఉన్నాయి, ఎన్ని గంటల ఎగ్జామ్ రాస్తాం అండ్ ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి, ఇది ఫస్ట్ చూద్దాం. సో మనకి టైం వచ్చేసి 3 అవర్స్ ఉంది, 3 గంటలు మీరు ఎగ్జామ్ రాయవచ్చు. అండ్ మార్క్స్ వచ్చేసేసి 40 మార్కులే. సో ప్రీవియస్గా మనకి వొకేషనల్కి 50 మార్క్స్ ఉండేది, ఇంగ్లీష్కి సంబంధించి 50 మార్కులు ఉండేది. సో 10 మార్కులు ఏంటి అంటే ప్రాక్టికల్స్కి కేటాయించడం జరిగింది కాబట్టి సో మీకు థియరీ ఎగ్జామ్కి 40 మార్కులు కేటాయించడం జరిగింది. సో 40 మార్కులే ఉంటాయి. అండ్ సెక్షన్స్ ఎన్ని ఉన్నాయి, 3 సెక్షన్స్ ఉన్నాయి, ABC. సో ఇప్పుడు క్లారిటీ వచ్చింది కదా. సో 3 గంటల ఎగ్జామ్ రాస్తారు మీరు. సో 40 మార్కులు మాత్రమే ఉన్నాయి. సో ఆ 40 మార్కులకి మీరు ఆన్సర్స్ రాయాల్సి ఉంటుంది. అండ్ ABC 3 సెక్షన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ సెక్షన్ ఏకి, సెక్షన్ ఏలో ఏమున్నాయి, దానికి ఎన్ని మార్కులు కేటాయించడం జరిగింది, సెక్షన్ బిలో ఏమేమి ఉన్నాయి, ఎన్ని మార్కులు కేటాయించడం జరిగింది, అండ్ సెక్షన్ సిలో ఏమేమి ఉన్నాయి, దానికి ఎన్ని మార్కులు కేటాయించడం జరిగింది. ఓవరాల్గా ఇవన్నీ మనం ఇప్పుడు చూసే ప్రయత్నము చేద్దాం. సో ఫస్ట్ సెక్షన్ ఏ చూద్దాం. సెక్షన్ ఏకి మీకు కేటాయించబడ్డ మార్కులు ఏంటంటే 12 మార్కులు మీకు కేటాయించడం జరిగింది. సెక్షన్ ఏకి 12 మార్క్స్. ఓకే, గుర్తుపెట్టుకోండి. మరి సెక్షన్ ఏలో ఏముంటాయంటే క్వశ్చన్స్ ఉంటాయి, 3 బిట్స్ ఉంటాయి. ఆ 3 బిట్ దేనికి సంబంధించినవి అంటే క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి. సో ఆ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి అడుగుతారనేది ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ బిట్లో క్వశ్చన్స్ ఉంటాయి. ఈ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి, ప్రోజ్లో నుంచి అడుగుతారు. ప్రోజ్ ఈజ్ నథింగ్ బట్ లెసన్స్. సో ఫస్ట్ బిట్లో మీకు లెసన్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. మరి ఎన్ని క్వశ్చన్స్ అడుగుతారు సార్? 2 క్వశ్చన్స్ అడుగుతారు, 2 క్వశ్చన్స్ అడుగుతారు. ఒకదానికి ఆన్సర్ రాయాలి, దానికి 4 మార్క్స్ చొప్పున 4 మార్కులు ఫస్ట్ బిట్కి. సో ఫస్ట్ బిట్లో క్వశ్చన్స్ ఉంటాయి. ఎక్కడి నుంచి అడుగుతారంటే లెసన్స్ నుంచి అడుగుతారు. ఎన్ని క్వశ్చన్స్ అడుగుతారు? 2 క్వశ్చన్స్ అడుగుతారు. ఒకటి రాయాలి, ఒకటి ఏంటి స్కిప్ చేయాలి లేదా ఏంటి మనం రాయకుండా ఉండవచ్చు. సో ఆప్షనల్ కింద తీసేయవచ్చు. సో 2 క్వశ్చన్స్ ఇస్తారు, ఒక క్వశ్చన్కి ఆన్సర్ రాయాలి. ఆ ఒక్క క్వశ్చన్కి 4 మార్క్స్ చొప్పున 4 మార్కులు కేటాయించడం జరిగింది. సో ఒకటే రాయండి, చాయిస్ కింద వదిలేయండి ఇంకొకటి. సో నెక్స్ట్ బిట్ నెంబర్ 2లో కూడా సేమ్. సో క్వశ్చన్సే ఉంటాయి. సో ఆ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి అడుగుతారు? మరి సెకండ్ బిట్లో ఉన్న క్వశ్చన్స్ పోయట్రీ ఈజ్ నథింగ్ బట్ పోయమ్స్. సో మీకున్న పోయమ్స్లో నుంచే, మీకు సిలబస్లో ఉన్న పోయమ్స్లో నుంచే 2 అడుగుతారు. ఒకదానికి ఆన్సర్ రాయాలి, దానికి 4 మార్కులు. సో సెకండ్ బిట్కి కూడా 4 మార్కులు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. అంటే మీరు లెసన్స్ చదివితే ఎన్ని మార్క్స్ వస్తాయి? 4 మార్క్స్ వస్తాయి. పోయమ్స్ చదివితే ఎన్ని మార్క్స్ వస్తాయి? 4 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ థర్డ్ బిట్లో ఏమున్నాయి? క్వశ్చన్సే ఉంటాయి. మరి ఈ క్వశ్చన్స్ థర్డ్ బిట్లో ఉన్న క్వశ్చన్స్ ఎక్కడి నుంచి అడుగుతారు అంటే షార్ట్ స్టోరీస్ నుంచి అడగడం జరుగుతుంది. షార్ట్ స్టోరీస్, మీకు షార్ట్ స్టోరీస్ ఉన్నాయి కదా, ఆ షార్ట్ స్టోరీస్ నుంచి అడుగుతారు. ఇవి కూడా ఎన్ని అడుగుతారు అంటే సేమ్ ప్యాటర్న్, 2 క్వశ్చన్స్ అడుగుతారు. ఒకటి చాయిస్ కింద వదిలేయచ్చు, ఒకదానికి ఆన్సర్ రాయాలి. సో 4 మార్కులు. సో ఇలా 12 మార్కులు. సో 4 4 4. సో 12 మార్క్స్ దీనికి కేటాయించడం జరిగింది. ఇది సెక్షన్ ఏ, క్లియర్. నెక్స్ట్ సెక్షన్ బికి వెళ్దాం. సో సెక్షన్ బిలో 2 బిట్స్ ఉన్నాయి.
దీనికి కేటాయించబడ్డ మార్కులు ఏంటంటే 8 మార్క్స్. ఓకే, మరి సెక్షన్ బిలో ఉన్న 4th బిట్ చూద్దాం. సో 4th బిట్లో ఏముంటుంది, 4th బిట్లో మరి ఏముంటుందంటే సీన్ ప్యాసేజ్ ఉంటుంది. మరి ఈ సీన్ ప్యాసేజ్ ఎక్కడి నుంచి అడుగుతారు సార్ అని మీకు ఒక డౌట్ రావచ్చు. ఈ సీన్ ప్యాసేజ్ మీకున్న షార్ట్ స్టోరీస్ ఉన్నాయి కదా, ఆ షార్ట్ స్టోరీస్ వెనకాల పారాగ్రాఫ్స్ ఉన్నాయి. ఏంటి, షార్ట్ స్టోరీస్ వెనకాల పారాగ్రాఫ్స్ ఉన్నాయి. ఆ పారాగ్రాఫ్ నుంచి మీకు 4th బిట్లో ఒక ప్యాసేజ్ అడుగుతారు. దాని కింద క్వశ్చన్స్ ఉంటాయి. దానికి 6 క్వశ్చన్స్ ఉంటాయి, ఆర్ 7 ఆర్ 8 క్వశ్చన్స్ కూడా ఉండొచ్చు కొన్ని పారాగ్రాఫ్స్కి. సో అందులో మీరు 4 క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తే ఒక్కొక్క దానికి 1 మార్క్ చొప్పున 4 మార్కులు మీకు కేటాయించడం జరిగింది. సో రైట్, 4th బిట్ అర్థమైపోయింది కదా. సో ఎక్కడి నుంచి పారాగ్రాఫ్స్ అడుగుతారంటే షార్ట్ స్టోరీస్ వెనకాల ఉన్న పారాగ్రాఫ్స్. మీకు సిలబస్లో ఉన్న అన్ని షార్ట్ స్టోరీస్ వెనకాల ఉన్న పారాగ్రాఫ్స్ చదువుకోండి, అందులో నుంచి ఒకటి రావడం జరుగుతుంది. నెక్స్ట్ 5th బిట్ చూద్దాం. సో మరి 5th బిట్లో ఏమడుగుతారు, సో ఇందులో కూడా ఒక ప్యాసేజ్ అడుగుతారు. ఏంటి, అన్సీన్ ప్యాసేజ్. అన్సీన్ ప్యాసేజ్ అంటే ఏంటి సార్, మరి అవుట్ ఆఫ్ టెక్స్ట్ బుక్ ఇస్తారంటే నో, అవుట్ ఆఫ్ టెక్స్ట్ బుక్ ఇవ్వరు. మరి అన్సీన్ ప్యాసేజ్ ఎక్కడి నుంచి అడుగుతారంటే మీకు కాంప్రహెన్షన్ ద ప్యాసేజెస్ అని టెక్స్ట్ బుక్ ఎండింగ్లో 16 ఉన్నాయి. సో 16 పారాగ్రాఫ్స్ ఉన్నాయి కదా. సో ఆ 16 పారాగ్రాఫ్ నుంచి ఒక పారాగ్రాఫ్ ఇస్తారు. సో అందులో నుంచి మీరు రాయాల్సి ఉంటుంది. సో దీని కింద 6 to 8 క్వశ్చన్స్ ఉంటాయి. సో 4 క్వశ్చన్స్కి మీరు కనుక పర్ఫెక్ట్ ఆన్సర్ రాస్తే ఒక్కొక్క దానికి 1 మార్క్ చొప్పున సో 4 మార్కులు కేటాయించడం జరిగింది. సో సెక్షన్ బిలో 2 పారాగ్రాఫ్సే ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. ఆ పారాగ్రాఫ్ యొక్క ఆన్సర్స్ ఎక్కడ ఉంటాయి మీకు, టెక్స్ట్ అదేంటి క్వశ్చన్ పేపర్లోనే ఉంటాయి. సో ఈ క్వశ్చన్కి ఇది ఆన్సర్ అని మీరు ఐడెంటిఫై చేస్తే సరిపోతుంది. 8కి 8 మార్క్స్ రావడం జరుగుతుంది. రైట్, నెక్స్ట్ సెక్షన్ సి. మరి సెక్షన్ సికి ఎన్ని మార్క్స్ ఉన్నాయి, 20 మార్క్స్. హైయెస్ట్ మార్క్స్ ఉన్న సెక్షన్ ఏదైనా ఉంది అంటే దట్ ఈస్ సెక్షన్ సి, 20 మార్క్స్ ఉన్నాయి. సో మరి దీంట్లో 6వ బిట్ నుంచి 13వ బిట్ వరకు ఉంటుంది సెక్షన్ సి. ఇవన్నీ సీరియల్గా రాయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 6th బిట్ స్టార్ట్ చేస్తే 6th బిట్ టు 13th బిట్ సీరియల్గా రాయండి. సో మధ్యలో జంబ్లింగ్ చేయకండి. సో మరి 6th బిట్లో ఏమున్నాయి సార్, 6th బిట్లో మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉంది. సో మీకు ఒక పారాగ్రాఫ్ లాగా ఇస్తారు, కొన్ని వర్డ్స్ కింద అండర్లైన్ చేసి సో 6 ఇస్తారు. మీకు ఎన్ని 6 ఇస్తారు. సో 6 అండర్లైన్ చేసిన వర్డ్స్ యొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్ రాయాలి. సో 6 బదులు ఏం రాయాలి, మీరు 6 ఇస్తారు, 4కి వాటి యొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్ రాస్తే ఒక్కొక్క దానికి 1 మార్క్ చొప్పున 4 మార్కులు పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఎలా ఇస్తారు, ఒక పారాగ్రాఫ్ లాగా ఇస్తారు, లేదా కొన్ని సెంటెన్సెస్ ఇస్తారు, కొన్ని వర్డ్స్ కింద ఏం చేస్తారు, అండర్లైన్ చేస్తారు, దాని పక్కన 1 అని ఇస్తారు బ్రాకెట్లో. అంటే ఆ వర్డ్ 1 అన్నట్టు, 1 అని రాసి ఆ వర్డ్ యొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్ రాయండి. లేదా వర్డ్ రాసి దాని పక్కనే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ రాసినా ప్రాబ్లం లేదు, 6కి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ రాయండి. సో ఇది 6th బిట్. నెక్స్ట్ 7th బిట్. 7th బిట్లో మరి ఏమొస్తాయి, ఆర్టికల్స్ వస్తాయి. సో ఏంటి అంటే మీకు సెంటెన్సెస్ ఇస్తారు, మధ్యలో డాషెస్ ఇస్తారు, ఖాళీ ఇస్తారు. సో ఆ ఖాళీలో ఏమొస్తుంది, ఏ వస్తుందా, యాన్ వస్తుందా, దా వస్తుందా రాయాలి. సో ఇవి 6 ఇస్తారు, 4కి మీరు కరెక్ట్ ఆర్టికల్స్ ఆడ రాయాల్సి ఉంటుంది. సో 4కి మీరు 4 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కనుక పర్ఫెక్ట్గా రాస్తే ఒక్కొక్క దానికి 1/2 మార్క్ చొప్పున 2 మార్క్స్ ఉన్నాయి. సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి 4 మార్క్స్ ఉన్నాయి, ఆర్టికల్స్కి 2 మార్క్స్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. రైట్, నెక్స్ట్ 8th బిట్ కనుక చూస్తే 8th బిట్లో మరి ఏమున్నాయి, ప్రిపోజిషన్స్ని అడగడం జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సెంటెన్సెస్ ఇస్తారు, మధ్యలో ఖాళీ వదిలేస్తారు. ఆ ఖాళీలో ఏ ప్రిపోజిషన్ వస్తుంది, ఇన్ వస్తుందా, ఎట్ వస్తుందా, ఆఫ్ వస్తుందా, బిట్వీన్ వస్తుందా, సిన్స్ వస్తుందా, ఎమాంగ్ వస్తుందా, ఏది వస్తుందా అనేది మీరు రాయాలి. సో ఇవి కూడా 6 ఇస్తారు, బట్ 4 కరెక్ట్ ప్రిపోజిషన్స్ కనుక రాస్తే ఒక్కొక్క దానికి 1/2 మార్క్ చొప్పున 2 మార్క్స్ ఉన్నాయి. అంటే మనకి ప్రిపోజిషన్స్కి కూడా 2 మార్క్స్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ 9th బిట్కి కనుక వెళ్తే వర్బ్స్ అని ఇస్తారు. వర్బ్స్ ఈజ్ నథింగ్ బట్ టెన్సెస్ ఉంటుంది. ఒక సెంటెన్స్ ఇస్తారు, మధ్యలో ఖాళీ ఇస్తారు. సో బ్రాకెట్లో ఒక వర్బ్ ఫామ్ ఇస్తారు. ఆ సెంటెన్స్ ఏంటి, ప్రజెంట్ టెన్సా, పాస్ట్ టెన్సా, ఫ్యూచర్ టెన్సా, మళ్ళీ ప్రజెంట్ టెన్స్లో ఏంటి అని ఐడెంటిఫై చేసి దాని యొక్క సెంటెన్స్ స్ట్రక్చర్ని బేస్ చేసుకొని వర్బ్స్ని రాయాల్సి ఉంటుంది. ఇలా 6 సెంటెన్సెస్ ఇస్తారు. ఆ 6 సెంటెన్స్లలో దాని యొక్క సెంటెన్స్ ఫార్మేషన్ స్ట్రక్చర్స్ రాయాల్సి ఉంటుంది. ప్రజెంట్ టెన్స్, అందులో సింపుల్ ప్రజెంట్, ప్రజెంట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఇలా మనం ఐడెంటిఫై చేసి దాన్ని రాయాల్సి ఉంటుంది. సో 6 ఇస్తారు, 4కి కనుక మీరు పర్ఫెక్ట్గా ఆన్సర్ రాస్తే ఒక్కదానికి
1 మార్క్ చొప్పున 4 మార్కులు కేటాయించడం జరిగింది. అంటే మనకి టెన్సెస్కి ఆ టెన్స్కి 4 మార్క్స్ కేటాయించారు, ఇది గుర్తుపెట్టుకోండి. రైట్, నెక్స్ట్ 10th బిట్లో మనకి ఏముందంటే కరెక్షన్ ఆఫ్ ఎర్రర్స్ ఇన్ ఏ సెంటెన్సెస్. సో మనకి కొన్ని సెంటెన్సెస్ ఇస్తారు, ఎక్కడైతే ఆ సెంటెన్స్లో తప్పు ఉంటుందో అక్కడ అండర్లైన్ చేసి ఉంటుంది. సో ఆ అండర్లైన్ చేసిన తప్పును మాత్రమే మనం కరెక్ట్ చేస్తూ మీ ఆన్సర్ షీట్లో పూర్తి వాక్యాన్ని, అక్కడ ఇచ్చిన వాక్యాన్ని పూర్తిగా మళ్ళీ ఆన్సర్ కరెక్ట్ చేస్తూ, తప్పుని కరెక్ట్ చేస్తూ మళ్ళీ రాయాల్సి ఉంటుంది. ఇలా 6 సెంటెన్సెస్ ఇస్తారు. కరెక్షన్ ఆఫ్ ఎర్రర్స్ ఇన్ ఏ సెంటెన్సెస్లో 6 ఇస్తారు. మీరు 4 కనుక కరెక్ట్ సెంటెన్సెస్ కనుక రాస్తే, ఆ ఎర్రర్స్ని రైట్ చేస్తూ రాస్తే ఒక్కొక్క దానికి 1/2 మార్క్ చొప్పున 2 మార్క్స్ కేటాయించడం జరిగింది. అంటే మనకి కరెక్షన్ ఆఫ్ ఎర్రర్స్ ఇన్ ఏ సెంటెన్సెస్కి 2 మార్క్స్ కేటాయించడం జరిగింది. సో రైట్, ఇది. నెక్స్ట్ 11th బిట్ కనుక చూసుకుంటే మిస్సింగ్ లెటర్స్ ఉన్నాయి. చాలా ఈజీ టాపిక్ ఇది కూడా. సో మిస్సింగ్ లెటర్ అంటే కొన్ని లెటర్స్ ఇస్తారు, మధ్యలో 2 లెటర్స్ మిస్ చేస్తారు. ఆ మిస్ చేసిన లెటర్స్ని మనం రాయాల్సి ఉంటుంది. ఇవి కూడా ఎన్ని ఇస్తారు? 6 ఇస్తారు. 4 మిస్సింగ్ లెటర్స్ పర్ఫెక్ట్గా కనుక రాస్తే ఒక్కొక్క దానికి 1/2 మార్క్ చొప్పున 2 మార్కులు దీనికి కేటాయించడం జరిగింది. సో మిస్సింగ్ లెటర్స్కి 2 మార్క్స్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 12th బిట్ సైలెంట్ లెటర్స్, సైలెంట్ కాన్సోనెంట్ లెటర్స్ అని కూడా అంటాం దీన్ని. సో 12th బిట్లో కొన్ని వర్డ్స్ ఇస్తారు, 6 వర్డ్స్ ఇస్తారు. ఆ 6 వర్డ్స్లో ఏది సైలెంట్ లెటర్ అనేది మీరు రాయాలి. 6 వర్డ్స్కి రాస్తారా? లేదు, 4 వర్డ్స్ కనుక మీరు పర్ఫెక్ట్గా సైలెంట్ లెటర్స్ని ఐడెంటిఫై చేసి రాస్తే ఒక్కొక్క దానికి 1/2 మార్క్ చొప్పున సో 2 మార్క్స్ మీకు కేటాయించడం జరిగింది. సో మనకి సైలెంట్ లెటర్స్ కూడా ఎన్ని మార్క్స్ ఉన్నాయి? 2 మార్క్స్ ఉన్నాయి. అండ్ ద లాస్ట్ బిట్ ఈ పేపర్లో 13th బిట్, అదేంటి, అందులో ఏమి ఇచ్చారంటే ఆడ్ సౌండ్స్. ఆడ్ సౌండ్స్ ఈజ్ నథింగ్ బట్ డిఫరెంట్ సౌండ్. ఓకే, మీ టెక్స్ట్ బుక్లో ఉన్న అన్ని ఆడ్ సౌండ్స్ ప్రిపేర్ కండి. సో అందులో నుంచి ఇస్తారు. సో ఆడ్ సౌండ్స్ ఏంటి అంటే 3 సెట్ ఆఫ్ వర్డ్స్ ఇస్తారు, అందులో కామన్ లెటర్ ఇస్తారు. సో ఆ కామన్ లెటర్లో 2 కామన్ లెటర్స్ సేమ్ సౌండ్ని ప్రొడ్యూస్ చేస్తుంది, ఒకటి మాత్రం డిఫరెంట్ సౌండ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఏదైతే డిఫరెంట్ సౌండ్ని ప్రొడ్యూస్ చేస్తుందో దట్స్ కాల్డ్ ఆడ్ సౌండ్. సో అలా మీకు 6 సెట్స్ ఆఫ్ వర్డ్స్ ఇస్తారు. ఆ 6 సెట్ ఆఫ్ వర్డ్స్లలో 4 సెట్ ఆఫ్ వర్డ్స్కి మీరు కరెక్ట్ ఆడ్ సౌండ్స్ కనుక ఐడెంటిఫై చేస్తే ఒక్కొక్క దానికి 1/2 మార్క్ చొప్పున 2 మార్క్స్ కేటాయించడం జరిగింది. సో మీకు ఆడ్ సౌండ్స్ కూడా ఎన్ని మార్క్స్ ఉన్నాయి? 2 మార్క్స్ ఉన్నాయి. సో ఇలా సెక్షన్ బి మొత్తము 20 మార్కులు కలిగి ఉంది. సో రైట్ ఫ్రెండ్స్, ఇది మీకు 2024 ఫిబ్రవరిలో జరగబో ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్. సో సెక్షన్ ఏలో ఏమొస్తుంది, సెక్షన్ బిలో ఏమొస్తుంది, అండ్ సెక్షన్ సిలో ఏమేమి టాపిక్స్ వస్తున్నాయి, ఏ టాపిక్కి ఎన్ని మార్కులు ఉన్నాయి, సో అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే సో ఈ వీడియో కామెంట్ సెక్షన్లో మీ డౌట్ని అడగవచ్చు, లేదా నా ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు, లేదా వాట్సాప్ మెసేజ్ కూడా చేయవచ్చు. రైట్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.